ఎడారిలో సెలయేర్లు ఏప్రిల్ 25వ తారీఖు. మగ్దలేన మరియు వేరొక మరియు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 61వ వచనం. విచారం అన్నది ఎంత అర్థం లేని విషయం. ఇది నేర్చుకోదు, తెలుసుకోదు, కనీసం ప్రయత్నించదు. ఈ మరియలిద్దరూ కుమిలిపోతూ ప్రభు సమాధి ద్వారం దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఇప్పటిదాకా పునరుద్ధానోత్సవాలతో జయార్భాటంతో గడిచిన ఈ 2000 సంవత్సరాల గురించి వాళ్ళకేమైనా తెలుసా? మా ప్రభు వెళ్ళిపోయాడు అన్న ధ్యాసే గాని దాని వెనుక ఉన్న పరమార్థాన్ని ఏమన్నా గ్రహించారా? వాళ్ళకి దుఃఖ కారణమైన క్రీస్తు మరణం ద్వారానే మనందరి విమోచన కారణమైన జయశీలి క్రీస్తుగా లేచాడు. లెక్కలేనన్ని హృదయాల అంగలార్పుల్లో నుండి ఈ పునరుద్ధానం చిగురించింది. అయితే శోకోపహతులైన ఆ స్త్రీలు మరణ బీజాన్నే చూస్తున్నారు గాని శాఖోపశాఖలుగా విస్తరించనున్న పునరుద్ధానపు మొలకను గమనించడం లేదు. తాము ఏ సంఘటనను తమ ప్రభు అంతిమ శ్వాసగా భావించారో ఆ సంఘటనే లోకాధిపతిగా ఆయన అభిషేకానికి నాంది అని గ్రహించడం లేదు. యేసు స్వరం తాత్కాలికంగా మూగబోయింది. తిరిగి 1,000,000 రెట్ల శక్తిగల పునరుజ్జీవానికే. కానీ ఆ స్త్రీలకిది ప్రస్తుతం అగమ్య గోచరం. విలపించారు, ఏడ్చారు, నీరసించి తిరిగి వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళ హృదయాలు కుదుటపడక తిరిగి సమాధి దగ్గరకు వచ్చారు. అయితే సమాధి సమాధే. సమాధికి స్వరం లేదు, తేజస్సు లేదు. మన జీవితాల్లోనూ ఇది అంతే. మనమంతా వనంలో సమాధి నానుకొని దిగాలు పడి కూర్చుంటూ ఉంటాం. ఈ దుఃఖానికి ఉపశమనం లేదు. ఈ దుఃఖంలో ఏ ప్రయోజనమూ లేదు. దీని ద్వారా నాకు చేకూరే లాభమేమీ లేదు అని అనుకుంటూ ఉంటాము. కానీ మన లోతైన దుఃఖం వెనుక, అతి భయంకరమైన ఆపద వెనుక క్రీస్తు నిద్రిస్తూ ఉంటాడు, తన సమాధిలో విజేతగా తిరిగి లేవడానికి. చావు పొంచి ఉంది అని మనం అనుకునే చోట మన రక్షకుడు వేచి ఉంటాడు. ఆశలు ఎండిపోయిన తావుల్లో ఫలభరితమైన ప్రారంభం ఎదురు చూస్తూ ఉంటుంది. పేరుకుపోయిన కారు చీకట్లో తిరిగి మరెన్నటికీ అస్తమించని చిరుకాంతి కిరణం తళుక్కుమంటుంది. ఈ అనుభవాలన్నీ మన గుండెలో నిండిన వేళ ఇక మన తోటలో ఇప్పుడున్న సమాధి ఆ తోట అందాన్ని పాడు చేయదు. అక్కడక్కడ విచారపు నీడలున్నప్పుడే మన సంతోషం ప్రస్ఫుటమవుతుంది. దేవుడు స్థాపించిన ఉల్లాసపు దీపస్తంభాల వల్ల మన విచారపు క్రినీడలు కూడా అందంగానే కనిపిస్తాయి. ఆ నీడల్లో పూసిన పూలు ఇంపుగా కనిపించకపోవచ్చు. వాటిని కోసి మాల కట్టడానికి మనకు ఇష్టం లేకపోవచ్చు. కానీ అవి ఆత్మ పుష్పాలు. ప్రేమ, ఆశ, విశ్వాసం, శాంతి, సంతోషాలు ప్రతి క్రైస్తవుడి అంతరంగంలోనూ ఉన్న విచారపు సమాధి చుట్టూ వికసించే పరిమళ సుమాలు ఇవి. శోకాల కాలిబాట క్రీస్తు విశ్రమించిన చోట గులాబీలనివ్వదు. ఈ తోట ఇది ముళ్ళబాట. పరలోక దీవెనల గరికి పూలు వికసించాలంటే ఈ చోటే మేలు. ఈ బాటలో సిలువ మోసినవాడు రాకుమారుడవుతాడు ముందునాడు. కనుక నీ జీవితంలో అర్థం పర్థం లేని విచారంతో జీవితాన్ని నష్టపరుచుకోకుండా, కుమిలిపోతూ కూర్చోకుండా, దాని వెనుక ప్రభు జయోత్సవాన్ని దాచి ఉంచారని గ్రహించి ముందుకు సాగే కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.